శ్రీవారి దర్శనార్థం హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మాజీ తెలంగాణ ఎమ్మెల్సీ జాగృతి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భారీగా స్వాగతం పలికిన అభిమానం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జై తెలంగాణ జై ఆంధ్ర అంటూ నినాదం చేస్తూ నా మీద తప్పుడు కేసులు బనాయించారు. ఈ రోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఎటువంటి కేసులు ఆరోపించలేదు కాబట్టి స్వామివారి దయతో తిరుమలకు వెళ్తున్నా అని తెలిపారు. స్వామి దర్శనానంతరం పార్టీ కార్యాచరణ చెప్తామన్నారు. రోడ్డు మార్గాన తిరుపతి అలిపిరి పాదాల మండపంకు బయలుదేరి వెళ్లారు. జై తెలంగాణ రాజా రా లోపల రా రాజా లోకల్ తీసుకురా. ఆంధ్ర అందరికీ నమస్కారం. ఇవాళ కేసు పెట్టి గత 4 సంవత్సరాలుగా నన్ను వేధింపులకు గురి చేసినారు. మరి దేవుడి దయ వల్ల సత్యం నా పక్కన ఉండడంతో ఇవాళ ఆ కేసు అంతా కూడా డిశ్చార్జ్ అయిపోవడంతో మరి స్వామివారి అంటే మా అందరికీ కూడా చాలా చాలా నమ్మకం. వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి కాలినడకన వస్తామని మొక్కు ఉండింది. ఇవాళ క్లీన్ చీట్ వచ్చిన సందర్భంలో కాలినడకన వచ్చి మొత్తం మేమందరం కూడా మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, జాగృతి కుటుంబ సభ్యులు, తెలంగాణ వాళ్ళు, ఇక్కడి నుంచి ఆంధ్రాలో ఉన్న అనేక మంది అన్నదమ్ములు, మేల్కోరే వాళ్ళు, శ్రేయాభిలాషులు అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఆ స్వామివారి దయ వల్ల మరి క్లీన్ చీట్ తర్వాత మేము ఏదైతే పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్నామో దానికి కూడా స్వామివారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ చెప్తా 3 o'clock. థ్యాంక్ నిమిషం జరగండి. రాజా లేడు, ఇంటికి వెళ్ళినాడు.